హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు మా ఛానల్లో 29th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. త్వరలో ఇస్రో నిర్వహించనున్న గగనయాన్ ప్రాజెక్టులో 4 వ్యోమగాములతో పాటుగా 20 ఈగలు అంతరిక్షయానం చేయనున్నాయి. ఫ్రూట్ ఫ్లై, డ్రోసోలేయో మెలనోగాస్కర్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్ పేరుతో ఒక కోర్సును ఇటీవల అందుబాటులోకి తెచ్చిన విద్యాసంస్థ తెలంగాణ మహిళా యూనివర్సిటీ. 2137 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి, 2786 కోట్ల రూపాయలతో కర్నూలు జిల్లా ఓరవకల్లులో పారిశ్రామిక నగరాల నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేసింది. ప్రముఖ న్యాయ కోవిదుడు నురానీ కన్నుమూత. ఈయన ఒక ప్రముఖ రచయిత. జాకిర్ హుస్సేన్ మాజీ రాష్ట్రపతి, బక్రుద్దీన్ త్యాబ్జీ బాంబే హైకోర్టులో మొదటి భారతీయ బారిస్టర్. ఇలా వీరి జీవిత చరిత్రలు నురానీ రాశారు. డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్, కాశ్మీర్ డిస్ప్యూట్ 1947 to 2012 కూడా ఇతని రచనలు. రెజ్లర్ సాక్షి మాలిక్ ఆత్మకథ విట్నెస్. అనకాపల్లి జిల్లా పూడిమడక ఫిషింగ్ హార్బర్ను వర్చువల్గా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి 378 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కూడా నరేంద్ర మోదీ ప్రారంభించారు వర్చువల్గా. 61వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ విజేత కార్తిక్ వెంకట్రామన్. గ్లోబల్ ఫిట్నెస్ ఫెస్ట్ 2024 ఏ నగరంలో జరిగింది? ముంబై నగరంలో జరిగింది. ఫ్రెండ్స్, మా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ను మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. 30th ఆగస్ట్ న్యూస్ పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చిన్న గ్రామీణ రుణ స్వీకర్తలకు ఉపయుక్తంగా ఉండేలా ఆర్బీఐ త్వరలో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ తరహాలో యూఎల్ఐ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ను ప్రారంభించనుంది. అంటే యూపీఐ తరహాలో యూఎల్ఐ. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లోని ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం వరదల కారణంగా కుప్పకూలింది. శ్రీకాకుళంకు చెందిన మేజర్ మల్లా రాజగోపాల్ నాయుడుకు కీర్తి చక్ర పురస్కారం. 11.60 లక్షల కోట్లతో నికర సంపదతో అదానీ నెంబర్ 1గా నిలిచారు. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం అదానీ నెంబర్ 1గా నిలిచారు. జలవనరుల శాఖ కార్యదర్శిగా కన్నయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్. మా తోట నిధి యానాది తెగ అభివృద్ధికి నాబార్డు చేపట్టిన కార్యక్రమం పేరు ఇది, మా తోట నిధి. డ్యూరాండ్ కప్ 2024 విజేత నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్. ఆగస్టు 29 నేషనల్ స్పోర్ట్స్ డే. అమెరికా జాతీయ పక్షిగా బాల్ట్ ఈగల్. ఆపరేషన్ భేతియా ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ తోడేళ్ల దాడులు అరికట్టడం కోసం ఈ ఆపరేషన్ యొక్క ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ 31st ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాం మేము. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళు 100% మా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వచ్చు. మీరు పూర్తి అణుసామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ త్వరలో నేవీకి అప్పగించనున్నారు. దేశంలో అత్యధిక బిలియనీర్లున్న నగరం 3వ నగరంగా హైదరాబాద్. హురూన్ ఇండియా రిచెస్ట్ లిస్ట్ 2024 నివేదికలో హైదరాబాద్ 3వ నగరంగా నిలిచింది. ఇజ్రాయెల్ ది హెక్ట్ మ్యూజియంలో 3500 ఏళ్ల క్రితం నాటి జాడీ పగిలింది. అరేబియా సముద్రంలో తుఫాన్ అస్నా ఈ పేరును పాకిస్తాన్ సూచించింది. స్మైల్ పే పేరిట ముఖ గుర్తింపు ఆధారిత చెల్లింపులు ప్రవేశపెట్టిన బ్యాంక్
ఫెడరల్ బ్యాంక్. ఎయిర్ ఇండియా గ్రూపులో విలీనమైన ఎయిర్లైన్స్ విస్తారా ఎయిర్లైన్స్. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసి, సెట్లెస్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఎస్జేవిఎన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఎస్ఈసిఐలకు నవరత్న హోదా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. శ్రమకావ్యం పుస్తకం రచించింది సుద్దాల అశోక్ తేజ. గల్లా అరుణకుమారి స్వీయ చరిత్రను ప్రముఖ రచయిత్రి వాల్గా ఆవిష్కరించారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీగా టివి సోమనాథన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి మా ఛానల్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.